జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా ఒక అద్భుతమైన ఒక మంచి వార్తను అయితే తీసుకొచ్చిన మన మోడీ ప్రభుత్వం చైనాకు ఒక భారీ షాక్ నిస్తూ పెద్ద ఎత్తున ఈ చైనా పైన ట్యాక్స్లన్నీ కూడా విధించింది. ఈ న్యూస్ చూడండి, వింటే అట్లే ఆనందపడిపోతారు. ఓకేనా, సరే ఇక న్యూస్ విషయానికి వస్తే మేక్ ఇన్ ఇండియా. ఈ మేక్ ఇన్ ఇండియా అంటే విదేశాల నుంచి విదేశీయులు మన దేశానికి వచ్చి మన దేశంలో ఉన్నటువంటి సంస్థలతో కలిసి పెట్టుబడులు పెడతారు. అంటే విదేశీయులు 50% మన దేశంలో పెట్టుబడులు పెడితే మన దేశంలో ఉన్నటువంటి మన దేశీయ సంస్థలు మరొక 50% పెట్టుబడులు పెట్టి వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులను తయారు చేస్తారు. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక పరిశ్రమను స్థాపించడానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి. ఏమే అప్పుడు విదేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడిదారులు ఆ పరిశ్రమల నిర్మాణానికి ₹1 కోటి పెట్టుబడి పెడితే మన దేశీయ సంస్థలు మరో ₹1 కోటి పెట్టుబడులు పెడతాయన్నమాట. ఇక ఆ విధంగా తయారైనటువంటి ఉత్పత్తులను ముందుగా మన దేశంలో అమ్మి మన దేశంలో అవసరాలు పోను మిగిలినటువంటి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు అన్నమాట. దీనినే మేక్ ఇన్ ఇండియా అంటారు. ఓకేనా, ఇకపోతే ఆత్మనిర్భర్ భారత్. ఈ ఆత్మనిర్భర్ భారత్ అంటే మన దేశంలో ఒక పరిశ్రమను స్థాపించడానికి మన దేశీయ కంపెనీలే, అర్థమైందా, మన భారతదేశ కంపెనీలే పెట్టుబడులు పెట్టి ఆ ఉత్పత్తుల తయారీకు మన దేశ టెక్నాలజీనే ఉపయోగిస్తారు. అంటే మన పరిశ్రమకు పెట్టుబడులు పెట్టేది మన దేశీయ సంస్థలే, అదేవిధంగా ఆ ఉత్పత్తులను తయారు చేసేది కూడా మన దేశీయ సంస్థలే, అందుకు కావాల్సినటువంటి టెక్నాలజీని కూడా ఉపయోగించేది కూడా మన స్వదేశీ టెక్నాలజీనే. అర్థమైందా, అంటే ఒక వస్తువును పూర్తి స్థాయిలో మన స్వదేశీ నిధులతో మన స్వదేశీ టెక్నాలజీతో స్వదేశంగా తయారు చేస్తారన్నమాట. దీనినే ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పేసి అంటాం. అయితే మన దేశంలో 2014లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకముందే వివిధ ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ కూడా చైనాలో పెట్టుబడులు పెట్టి అక్కడి నుంచే వస్తువులను అయితే ఉత్పత్తి చేస్తున్నాయి. పైగా చైనా రా మెటీరియల్ను కారు చౌకగా ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉంటుంది. దీంతో ఉత్పత్తులు తయారు చేయడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అందుకే అమెరికాతో సహా ప్రపంచంలోని చాలా వరకు దేశాలు వివిధ రకాల ఉత్పత్తులను అదేవిధంగా కెమికల్స్ను వాహనాలను చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. అది విషయం. అందుకే అధికారంలోకి రాగానే మన మోడీ ప్రభుత్వం మొదటగా మేక్ ఇన్ ఇండియాను ప్రవేశపెట్టింది. మేక్ ఇన్ ఇండియా ఒక స్థాయికి రావడంతో ఆ తరువాత ఆత్మనిర్భర్ భారత్ను ప్రవేశపెట్టింది. ఏదో ఈ ప్రాజెక్టులను ప్రవేశపెట్టినాము అనేట్ లేకుండా ప్రవేశపెట్టి చేతులు దులుపుకోకుండా మన దేశంలో పరిశ్రమలు పెట్టేటటువంటి సంస్థలకు భూములను ఉచితంగా ఇవ్వడం, వాటికి నీటి వసతి కల్పించడం. ఇప్పుడు నువ్వు ఏ పరిశ్రమ పెట్టాలన్నా ఏం చేయాలన్నా కూడా నీళ్ళు అవసరం కదా, కాబట్టి వాటికి నీటి వసతి కల్పించడం, ఆ పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేలా చేయడం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఆయా సంస్థలకు పెద్ద ఎత్తున ఈ రాయితీలు కల్పించడం, ప్రోత్సాహకాలను ప్రకటించడం వంటివి మన మోడీ ప్రభుత్వం అయితే నిర్వహిస్తుందన్నమాట. అంతేకాకుండా మన దేశీయ పెట్టుబడిదారులకు అంతకు ముందు కన్నా తక్కువ వడ్డీతో ఈ రుణాలు అందజేయడం కూడా ప్రారంభించారు. ముఖ్యంగా కుటీర పరిశ్రమలను, మధ్య తరహా పరిశ్రమలను మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వస్తుంది. దీంతో ఇప్పుడిప్పుడే మనం కూడా చైనా పైన ఆధారపడకుండా మన దేశంలోనే ఆయా ఉత్పత్తులను తయారు చేసుకోగలుగుతున్నాం. అయితే చైనా నుంచి వచ్చేటటువంటి దిగుమతుల్లో వస్తువులు కెమికల్స్ విలువ చాలా తక్కువగా ఉండడంతో మన దేశీయ ఉత్పత్తులకు ఆటంకంగా ఉండదన్నమాట. పెద్ద ఇబ్బంది అయిపోయినా, తలగా నొప్పి అయిపోయినది. అందుకే మన మోడీ ప్రభుత్వం మన దేశంలోని ఉత్పత్తుల మార్కెట్ను ప్రోత్సహించడానికి ఈ చైనాకు సంబంధించినటువంటి ఉత్పత్తులపైన పెద్ద ఎత్తున ఈ ట్యాక్స్లన్నీ కూడా విధిస్తా వస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్తగా చైనా నుంచి దిగుమతి అయ్యేటటువంటి కీలకమైనటువంటి 4 కెమికల్స్ పైన భారీగా ట్యాక్స్ అయితే విధించింది భారత ప్రభుత్వం. అవి వచ్చేసి PEDA కెమికల్స్ అనమాట. ఈ కెమికల్స్ ను హెర్బిసైడ్స్ లో ఉపయోగిస్తారనమాట. అందుకే చైనా నుంచి దిగుమతి అయ్యేటటువంటి ఈ కెమికల్ పైన ఏకంగా 80% అదనపు ట్యాక్స్ అయితే భారత ప్రభుత్వం విధించింది. ఇక రెండో కెమికల్ వచ్చేసి అసిటోనిట్రైల్ అనమాట. ఈ కెమికల్స్ ను విటమిన్స్ లలో ఉపయోగిస్తారు. అందుకే ఈ కెమికల్ పైన కిలోకు ₹481 అదనపు ట్యాక్స్ అయితే విధించారు. ఇక మూడో కెమికల్ వచ్చేసి విటామిన్ అనమాట. ఈ విటామిన్ కెమికల్ పైన ప్రతి కిలోకు 20% అదనపు పన్నులు అయితే విధించారు. ఇక 4వ కెమికల్ పేరు వచ్చేసి ఇన్సాల్యుబుల్ సల్ఫర్. ఈ కెమికల్స్ ను టైర్ల తయారీలో ఉపయోగిస్తారు. అందుకే ఈ కెమికల్ పైన ₹358 అదనపు ట్యాక్స్లను అయితే విధించారనమాట. ఎందుకు ఇప్పుడు ఈ 4 కెమికల్స్ పైన ట్యాక్స్లు విధించినారు అంటే
ఈ 4 కెమికల్స్ను ఇప్పుడు మన దేశీయ సంస్థలే మన దేశంలో తయారు చేస్తున్నాయి. అందుకే మన దేశీయ సంస్థలను కాపాడుకోవడం కోసం ఈ విధంగా ఈ చైనీస్ దిగుమతులపైన పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వం ట్యాక్స్లు అయితే విధిస్తాందన్నమాట. అది ఈ న్యూస్ లో విశేషం. అర్థమైందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.